హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ పెట్టుకుంటూ ఉంటారండి. నేను చూపించే టైప్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కేజీ వరకు చేపలు తీసుకున్నానండి. వాటిని పైనుండే జిగురు పోయేటట్టు కొంచెం రాళ్ళు వేసుకొని ఒక 4-5 సార్లు బాగా కడుక్కొని, తర్వాత లాస్ట్కి ఒకసారి కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని కడుక్కొని తీసుకుంటున్నాను. చేపల పైన ఈ జిగురు అనేది ఉంటుంది కదా, అది పోయేటట్టు బాగా కడుక్కోవాలండి, లేకపోతే నీచు వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా బాగా కడుక్కొని చేపలకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొనేసి ఈ చేపలకి ఈ ఉప్పు కారాలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా చేప ముక్కలకి ముందుగానే ఉప్పు కారాలు పట్టించి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలు కూరలోకి వేసినాక చప్పగా ఉండకోకుండా ఉంటాయన్నమాట. ఇట్లా చూడండి, అన్నిటికీ ఉప్పు కారాలు అనేటివి బాగా పట్టించేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకునేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని దాన్ని పక్కకు తీసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. దీంట్లోకి వేడి నీళ్ళు వేసి నానపెట్టుకుంటున్నాను. ఇట్లా వేడి నీళ్ళు వేసి నానపెట్టుకోవడం వల్ల చింతపండు త్వరగా నానిపోతుంది అండ్ మనం గుజ్జు తీసుకునే కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ చింతపండు నానేలోపు మనం ఇప్పుడు తిరువాత వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుంటున్నానండి. చేపల పులుసుకి వండుకునేకి పాత్ర అనేది మనకి కొంచెం వెడల్పుగా మందంగా ఉండాలన్నమాట. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు ఆనియన్ని చాపర్లోకి వేసుకొని చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకవేళ చాపర్లోకి వేసుకొని కాకపోతే మనం గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఇట్లా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మనకి పులుసు అనేది కొంచెం థిక్గా వస్తుంది. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని పొడువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా పాత్ర మనకి ఎడల్పుగా మందంగా ఉండేది తీసుకోవడం వల్ల మనకి చేప ముక్కలు కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయండి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమోటోని కట్ చేసి వేసుకుంటున్నాను. టమోటోని కూడా నేను చాపర్లోకి వేసుకొని చాప్ చేసుకున్నానండి. ఒకవేళ గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది 1/2 కప్పు వరకు ఉంటుంది. ఈ టమోటోని వేసుకున్న తర్వాత టమోటో కొంచెం బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమోటో ఇట్లా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనము చేపల్ని మ్యారినేట్ చేసేటప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు కారాల్ని ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. టమోటా అనేది మనకి ఇంకా బాగా కుక్ అయిపోతుంది. ఇట్లా టమోటా అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పుడు మనము చింతపండు పులుసుని పిండుకోవాలి. చేపల పులుసుకి ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటే పులుసు అనేది రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు పిండుకుంటున్నాను. ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఆ చింతపండులో ఉండే గుజ్జంతా వచ్చేటట్టు బాగా పిండుకోవాలి. ఇట్లా పిండుకొని తర్వాత మనకి కర్రీకి నీళ్లు ఎంతైతే అవసరమో చూసుకొని అన్ని నీళ్ళు వేసుకొనేసి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి ఉప్పు సరిపోకపోతే ఉప్పును అడ్జస్ట్ చేసుకొనేసి మూత పెట్టేసి ఇది ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఇది ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి చేప ముక్కల్ని వేసుకుంటున్నాను. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చేపల్ని ఈ కర్రీలోకి వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఈ పులుసులోకి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెంచాతోన కరెక్ట్గా ముక్కలన్నీ పులుసులోకి మునిగేటట్టు అడ్జస్ట్ చేసుకునేసి తర్వాత ఇంకా చెంచా పెట్టకూడదండి. చెంచా పెడితే చేపలు అనేటివి ఇరిగిపోతాయి. ఇట్లన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అన్ని ముక్కల్ని పులుసులోకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకునేసి ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికిచ్చేస్తే
మనకి చేపలు అనేటివి ఉడికిపోతాయి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చెంచా పెట్టుకోకుండా ఈ మసాలా అంతా ఈ కర్రీలోకి కలిసిపోయేటట్టు చేసుకోవాలి. ఇట్లా అంతా ఒకసారి అడ్జస్ట్ చేసుకునేసి ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా మసాలా అంతా కర్రీలోకి కలిసిపోయేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకొనేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకొనేస్తే మనకి వేడి వేడి చేపల పులుసు అయితే తయారైపోతుందండి. ఇట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి చేపల పులుసు. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.